అందరికీ నమస్కారం. చాలా సంతోషం. గత 22 సంవత్సరాల ముందు విజ్ఞాన్ స్టేజ్ ఎక్కా. మళ్ళీ 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ విజ్ఞాన ఉత్సవాల్లో రావటం. మరి విజ్ఞాన కుటుంబ సభ్యులందరూ కూడా చక్కటి చదువులు, చక్కటి క్రమశిక్షణ, మరి విజ్ఞాన విద్యాలయం ఏ రకంగా చదువుల్ని కింద నుంచి పై స్థాయికి తీసుకెళ్తుంది అనేది నాకు బాగా అవగాహన ఉంది. అది కూడా చెప్తా. మరి ఎంతోమందికి అన్ని రంగాలలో ఆదర్శవంతులు, పెద్దలు, గౌరవనీయులు. మరి ఈ విజ్ఞానికి ఫౌండర్ చైర్మన్ పెద్దలు రత్తయ్య గారు, అలాగే మా సోదరుడు జగదీష్ గౌడ్ గారు. మరి మేము రాకముందు భరతనాట్యంలో, కూచిపూడి రాజ్యంలో కీలక పాత్ర. అలాగే ఇప్పుడు మరి కొత్తగా బాధ్యతలు తీసుకొని సంస్థల్ని ముందడుగులో నడిపిస్తున్నటువంటి మా సోదరి. అలాగే మరి నాకు చాలా కాలంగా ఏ మంచి చెడ సలహాలు కావాలన్నా నా చిన్న వయసులో మంత్రివర్యులు సతీమణితో సహా మేమందరం కలిసి పెద్దల గౌరవ రత్తయ్య గారి దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. మరి ఆ రోజుల్లో ఒక టాప్ పొజిషన్లో, మరి పోటీతత్వంలో చదువులు ఉన్న రోజుల్లో నేను పోటీతత్వానికి రాను, పిల్లల్ని కింద లెవెల్ నుంచి బేసిక్స్గా ప్రిపేర్ చేసి ముందుకు తీసుకెళ్తా తప్పించి నేను ఆ సంస్థ కన్నా ముందుండాలా, ఈ సంస్థ కన్నా ముందుండాలనే ఆదుర్దపడే మనస్తత్వానికి నేను ఎప్పుడూ వ్యతిరేకం. మరి ఇప్పుడే ఆయన క్రమశిక్షణ గురించి, ఆరోగ్యం గురించి, ఎదుగుదల గురించి, భవిష్యత్తు గురించి కొన్ని అంశాలు చెప్పారు. మరి మోటుగా చెప్పాలంటే బ్రాయిలర్ కూడా, నాటు కూడా అంతేనా? బ్రాయిలర్ కూడా, నాటు కూడా. నాటుకోడి ఉన్న గట్టితనం ఏమిటి, బ్రాయిలర్ కోడికి ఉన్నటువంటి మెత్తదనము, లైఫ్ తక్కువ విధానం ఏమిటి అనేది చాలామంది పెద్దలకు తెలుసు. మరి పిల్లలకి ఎంతమందికి తెలిసినా ఎంతమందికి తెలియకపోయినా మరి మా రత్తయ్య గారు బ్రాయిలర్ కోడినే కోరుకుంటారు. కారణం ఏంటంటే అంచెలంచెలుగా కింద స్థాయిలో పూర్తిగా ఆరోగ్యవంతమైన చదువులకి ఎదగాలి పిల్లలు అనే మనస్తత్వానికి ఎవరు వచ్చినా కూడా అదే బోధనలో చెబుతూ, అదే రీతిలో విద్యా సంస్థలు చెబుతూ, ఎంతోమంది ఆయన చేతి కింద, ఆయన చదువుల కింద పెద్ద పెద్ద సంస్థలలో ఉద్యోగాలు, పెద్ద పెద్ద సంస్థలు నడిపినటువంటి అధిపతులు కూడా ఈరోజు ఉన్నారంటే అది మరి ఆయనను చూసి గర్వపడాల్సిన అవసరం కూడా మనకు ఉంది. మరి నేను కూడా గతంలో ఒక 6వ తరగతి పాప 10వ తరగతి పరీక్ష రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు ఈ పిల్లని ఏమి చేయాలని చెప్పి నేను మా సోదరి ఆయన డైరెక్షన్ కోసం తీసుకెళ్ళాం. ఇంటర్లో జాయిన్ చేయమంటారా, లేకపోతే ఇంటర్ కూడా మరి అది కూడా వదిలేసి ఇంకా పై చదువులో కూడా చదువుతానంటుంది, మరి అంత మెమరీ ఉంది, అంత జ్ఞానం ఉంది, ఏం చేయాలని చెప్పి వారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఈ పొరపాట్లు మీరు చేయొద్దు, ఉన్నది పాటు చేయొద్దు, మంచి విజ్ఞానం ఉంది, చక్కటి అవగాహన, చక్కటి మెమరీ పవర్ ఉంది, ఒక్కసారి చదవగానే పాప రెండోసారి ఎగ్జామ్ రాసి ఫస్ట్ మార్కులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి కింద లెవెల్ నుంచి డెవలప్ చేయడం తప్పించి పై లెవెల్కి ఒక్కసారి తీసుకెళ్ళి కాళ్ళు నరికేసి భవిష్యత్తు పాడు చేయొద్దని చెప్పి మాకు సలహాలు ఇచ్చినటువంటి ఆ రోజు. ఈరోజు ఆ పాప మరి ఐఆర్ఎస్లో సెలెక్ట్, చక్కటి భవిష్యత్తుని పునాది వేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భాన్ని కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి డైరెక్షన్లు ఇస్తూ మరి 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ మరి ఆయన దగ్గర చదువుకొని
చక్కటి క్రమశిక్షణతో ఒక్క చదువే కాదు, ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. ఎవరు తల్లిదండ్రులు పిల్లలు తీసుకొచ్చినా మీకు చక్కటి భోజనం పెట్టారా లేదా, ఆ భోజనం ఎలా ఉంది అని చెప్పి తల్లిదండ్రులు కూడా భోజనం చేసి మీ పిల్లలకి ఏ రకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పి ప్రతి తల్లిదండ్రులని కూడా అడిగి అవసరమైతే ఏమైనా మెరుగుపరచాల్సిన అవసరం ఉంటే వాటిని మెరుగుపరుస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుల్ని కళ్ళారా మేము చాలాసార్లు చూసాం. మరి ఇంటర్మీడియట్ పిల్లలు 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్కి వస్తున్నారంటే చాలా కాలేజీలు ఇంటింటికి వెళ్ళి మా కాలేజీలో చేరండి, మా కాలేజీలో చేరండి అని చెప్పి ఒక అడ్వాన్స్ 2000 3000 కట్టించుకొని మరి తర్వాత కాలేజీకి తీసుకొచ్చే పరిస్థితులు చాలా కాలేజీలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులకు మనం దూరంగా ఉండాలి. మన దగ్గర క్రమశిక్షణగా చదువుకున్నటువంటి పిల్లలే మనకి మళ్ళీ పిల్లల్ని పంపాలి తప్పించి ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ రూపంలో దూరంగా ఉండేవారు, ఇటువంటి ఇంటింటి క్యాన్వాసింగ్లో దూరంగా ఉండేవారు. మరి ఇటువంటి సంస్థని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, పిల్లలకి కింద స్థాయి నుంచి మీద స్థాయి వరకు క్రమశిక్షణతో ఏ రకంగా ఇప్పుడే చెప్పారు, క్రమశిక్షణ, ఆరోగ్యం, అలాగే మంచి చెడు, ఆప్యాయత, అనురాగం, మన కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా గౌరవించాలి. మరి ఈరోజు కమర్షియల్ బతుకులు ఏ రకంగా తనమన లేకుండా మరి అమ్మా నాన్నను మర్చిపోయి మరి బంధుత్వాలను కూడా మర్చిపోయి ఏ రకంగా కొనసాగుతున్నది ఈరోజు వ్యవస్థ చూస్తూ ఉన్నాం. కంప్యూటర్ ఉంటే పూర్తి స్థాయిలో కంప్యూటర్ మీద, సెల్ ఫోన్ ఉంటే పూర్తి స్థాయిలో సెల్ ఫోన్ మీద, పూర్తిగా మరి కళ్ళ అద్దాలు కూడా పెట్టుకొని పూర్తి స్థాయిలో అటువంటి పరిస్థితులకి ఈరోజు ఎదిగిన పరిస్థితులు. వీటన్నిటి కూడా అధిగమించి చక్కటి క్రమశిక్షణతో, చక్కటి ఆరోగ్యంతో, చక్కటి బేసిక్ చదువులతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్థ విజ్ఞాన సంస్థ అని చెప్పుకోవడానికి నాకు 25 సంవత్సరాల అనుభవంలో చాలా గర్వంగా ఉంది. మరి చదువుకున్నటువంటి కుటుంబాలు కూడా గర్వపడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను ఈ సభాముఖంగా ధైర్యంగా చెప్తున్నా. మరి చాలామంది చదువుకొని విజ్ఞాన్ బేసిక్స్ని మా ముందు కానీ చాలా ముందు కానీ వారి క్రమశిక్షణ గురించి, విద్యా సంస్థ ఏ రకంగా నడుపుతున్నారనే విధానాల గురించి చెప్పినప్పుడు మేమంతా కూడా గర్వపడ్డాం. ఎటువంటి సందేహం లేదు, పోటీతత్వం లేకుండా మన గ్రౌండ్ రియాలిటీస్ని స్టూడెంట్కి ఉన్నటువంటి అర్హతలను బట్టి ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, వారి మనస్తత్వాన్ని బట్టి ఏ రకంగా చదువు చెప్పాలనే మనస్తత్వంతో ముందుకు పోతున్నటువంటి సంస్థ విజ్ఞాన సంస్థ అని చెప్పి చెప్పుకోవడానికి మనమంతా కూడా గర్వపడాలి. మీరంతా కూడా వారు చెప్పినట్టుగా క్రమశిక్షణతో మరి బంధుత్వాలు, మంచి చెడు, మరి చదువుకొని భవిష్యత్తుకి ఎదగాలి, సివిల్స్లో కూడా బాగా ముందుకు రావాలి, మీ భవిష్యత్తు బాగుండాలి. ఒక్క స్టూడెంట్ కానీ చదువుకుంటే ఆ కుటుంబం ఎంత సుఖ సంతోషాల్లో ఉంటుంది, వారు ఒక మంచి అధికారి అయినట్టయితే ఎంత మన మిత్రులకు ఉపయోగపడతారు, మన గ్రామం నుంచి ఎంత చక్కటి పేరు వస్తుంది, విద్యను అందించినటువంటి విద్యా సమస్యకి ఏ రకమైన పేరు వస్తుంది, ఆ కుటుంబానికి ఏ రకంగా గౌరవం దక్కుతుంది అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఒక్క కాలేజీలోనో స్కూల్లోనో చెప్పిన చదువులే కాకుండా తల్లిదండ్రులు కొంత శ్రద్ధ తీసుకొని మరి చాలా స్కూల్స్లో కాలేజీల్లో ఒక స్టూడెంట్ని ఒక దెబ్బ కొట్టగానే పోట్లాడుకొని విద్యా సంస్థల మీద పోలీస్ కంప్లైంట్లు కానీ మరి లేకపోతే గేట్ కాడ ఆందోళన కానీ చేసే పరిస్థితులు వస్తున్నాయి అంటే క్రమశిక్షణ తప్పే మార్గంలో విద్యా సంస్థలు క్రమశిక్షణమైన చర్యలు తీసుకుంటున్నాయా లేక ఊరికినే మరి ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారనే విషయాలను కూడా పెద్దలు ఆలోచించి పిల్లల్ని క్రమశిక్షణతో ముందుకు తీసుకుపోయి భవిష్యత్తుకి బంగారు బాట వేయాల్సిన కార్యక్రమం తల్లిదండ్రులు కానీ విద్యా సంస్థలు కానీ తీసుకుంటున్న సందర్భాలని గుర్తు చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ మరి తక్కువ సమయం అయినప్పటికీ కూడా మరి చాలామంది మాట్లాడి ఉంటారు. మురళీమోహన్ గారు కానీ, మా జగదీష్ గౌడ్ గారు కానీ, మరి మా సోదరి
ఏమో రుద్రమదేవి గారు, మరి వారి కళ్యాణానికి కూడా వెళ్ళాను. మరి ఇప్పుడు ఈ ప్రాంతంలో వారి ఇన్ఛార్జిగా పూర్తి స్థాయిలో బాధ్యతలు, మరి అనుభవాలన్నీ కూడా వారి తండ్రి గారి దగ్గర, మరి వారి తండ్రి గారు ఒక్క విద్యా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనే కాదు, సోషల్ రంగాల్లో కూడా ముందుకు పోయి వారి అనుభవాల్ని రంగరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్థ విజ్ఞాన సంస్థ. ఈ సంస్థలో చదువుకున్నటువంటి వారికి భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.